అనుకున్నంత అయింది. అందరూ ఊహించినట్లుగానే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జగన్ కు కట్టిఫ్ చెప్పేశారు. తన గురించి కనీసం జగన్ ఆలోచించలేదని బాధపడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జిల్లాలో వైసీపీ పెత్తందారుల చేతిలో నాయకులు కార్యకర్తలు నలిగిపోతున్నా పట్టించుకునే నాదుడే లేదంటూ బాయ్ బాయ్ జగన్ అని చెప్పేశారు. పవన్ కళ్యాణ్ మీద గెలిచి వైసీపీ అధికారంలో వచ్చినా తనకు కనీస పవర్ ఇవ్వలేదని భజన పరులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. టైంతో పాటు టైమింగ్ను నమ్మే గ్రంథి శ్రీనివాస్ మనోవేదనకు అసలు కారణమేంటి? కారకులెవరు? పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. దానికి కారణం ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేయడమే కాకుండా అక్కడ పరాజయం పాలవడం. అక్కడ వైసీపీ నుండి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ పవన్ పై గెలుపుతో ఒక్కసారిగా జైంట్ కిల్లర్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. పవన్ మీద గెలిచి స్టార్ ఇమేజ్ దక్కించుకున్న తన సొంత పార్టీలో కనీసం గుర్తింపు రాకపోవడం, మంత్రి పదవి ఇవ్వకపోవడంపై గ్రంథి బాధపడ్డా ఎక్కడ కూడా జగన్ పల్లెత్తు మాట అనలేదు. 2024 ఎన్నికలకు ఉత్సాహంగా క్యాడర్ను రెడీ చేసి తాను ఆర్థిక వనరులు సమకూర్చుకుని సిద్ధమయ్యారు. ఇక ఎన్నికల తేదీ సమీపిస్తుందనగా తన సొంత పార్టీలోనే తనను ఓడించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి చూసి కలత చెందారట ఆయన. తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలను వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన లేకపోవడంతో గ్రంథి శ్రీనివాస్ను మరింత బాధించిందంటున్నారు. యుద్ధంలో దిగాక పోరాటం తప్పదు కాబట్టి ఎప్పటి నుంచో తనతో ఉంటూ వస్తున్న కార్యకర్తల అండతో ఎన్నికల రణరంగంలో పోరాడిన గ్రంథి ఓటమిని చవిచూశారు. తన నియోజకవర్గంలో జరిగిన రాజకీయ కుట్ర మొత్తం ఎన్నికల అనంతరం మరోసారి జగన్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా కనీసం ఆయన కాంటాక్ట్లోకి రాలేదంట. రీజనల్ ఇన్ఛార్జ్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఆయనకు జగన్ అపాయింట్మెంట్ దక్కనీయలేదంట. గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డికి తెలిసే రాజకీయ కుట్ర జరిగిందన్న అనుమానాలు గ్రంథి శిబిరంలో బలంగా పేరుకుపోవడంతో వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కామ్ అయిపోయారాయన. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మౌనంగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ను వైవి ఆదేశాలతో జిల్లా నాయకత్వం పూర్తిగా విస్మరించిందట. భీమవరంలోని ఇతర వైసీపీ నేతలతో కాంటాక్ట్లోకి వెళ్లిన గ్రంథి ఆధిపత్యాన్ని గండికొట్టే ప్రయత్నం చేయడంతో గ్రంథి ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైపోయారంటూ మాజీ మంత్రులు కారుమూరి, పేర్ని నాని మధ్యవర్తిత్వం చేసిన టైంను నమ్మే గ్రంథి టైం చూసుకొని బాయ్ బాయ్ జగన్ అనేశారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీని వీడతారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ గ్రంథి పార్టీని వీడారు. కానీ రాజీనామా చేసినప్పుడు గ్రంథి శ్రీనివాస్ చేసిన విమర్శలు ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మాజీ సీఎం జగన్ తన గురించి తప్ప వేరే వారి గురించి ఆలోచించరని డైరెక్ట్గానే గ్రంథి టార్గెట్ చేశారు. ఇంకొక అడుగు ముందుకు వేస్తూ వైసీపీ అధిష్టానాన్ని బ్రిటిష్ పాలనతో పోల్చారు. జగన్ పెట్టిన రీజనల్ ఇన్ఛార్జీలతో పార్టీకి నష్టం జరగడంతో పాటు ఇప్పుడు వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది అని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వైసీపీ నేతల చేతిలో వైవి సుబ్బారెడ్డి కీలు బొమ్మగా మారారని గ్రంథి చేసిన విమర్శలు ఆ పార్టీ వారిని ఉలిక్కి పడేలా చేస్తున్నాయట. ఎన్నికల్లో తన ఓటమికి కుట్ర రచించిన వారికి జిల్లా పార్టీలో ముఖ్య పదవులు కట్టబెట్టడంతో గ్రంథి ఫీల్ అవడంతో పాటు జగన్ కు తెలిసే అంతా జరిగిందన్న అనుమానాలు ఆయన్ని మరింత ఆగ్రహానికి గురిచేశాయంట. గ్రంథి చేసిన విమర్శలను లోతుగా పరిశీలిస్తే జిల్లా నేతలు ఇచ్చే తాయిలాలకు రీజనల్ కోఆర్డినేటర్ తానా అంటే తందానా అన్నట్లు స్పష్టమవుతుందని, అందుకే పార్టీకి జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదని వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. గత 12 ఏళ్లుగా వైసీపీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ లాంటి ప్రజానేతపై గెలిచిన గ్రంథి శ్రీనివాస్ నే పట్టించుకోకుండా పొమ్మనకుండా పొగబెట్టారంటే ఇక తమ పరిస్థితి ఏంటని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.